వాళ్ళ తల్లే వాళ్ళు కలిపి నాటకం ఆడుతున్నారంటది ఈడీ. బెయిల్ షరతు రద్దు కానీ లేదా అప్పుడు రఘురామకృష్ణ చేసింది అదే కదా, బెయిల్ రద్దు చేయమనడానికి ఇదే కదా కారణం చూపెట్టింది. ఇక్కడ చూడండి, ఏ సరస్వతి అంశంలో రఘురామకృష్ణరాజు పిటిషన్ వేశారు, అదే సరస్వతి అంశంలో షర్మిల నాది అంటది. మళ్ళీ ఇక్కడ వీళ్ళందరూ ఒకటే. ఇది ఇక్కడ లాజికల్ పాయింట్ అక్కడ ఉంది. కానీ ఒకటిసారి ఇక్కడ విజయం గారు వేసిన కౌంటర్లో 2 పాయింట్లు అంటే ప్రధానంగా మెన్షన్ చేసి, ఒకటి ఏంటంటే గిఫ్ట్ డీడ్ ద్వారా వచ్చిన వాటాలన్నీ చట్ట ప్రకారమే ఆమె పేరు మీద బదిలీ చేశారు అని చెప్పడం. అంటే షర్మిలకి ఇచ్చారు గిఫ్ట్ డీడ్ ఈయన జగన్మోహన్ రెడ్డి గారు, దాన్ని చట్ట ప్రకారం ముందే బదిలీ చేయించేసుకున్నారా విజయమ్మ గారు, అందుకని ఇప్పుడు అసలు భారతికి కానీ ఈవిడికి కానీ జగన్ గారికి కానీ అసలు ఎలాంటి వాటాలు లేవని చెప్తున్నారా, అంటే ముందే చేసిన తర్వాత ఇదంతా జరిగింది. ఇప్పుడు వాళ్ళ MOUలో రాసుకున్నారు, దాంట్లో ఏమన్నారంటే షర్మిలకి భవిష్యత్తులో ఇస్తాను, ఈ లోపుగా తల్లికి ఇస్తున్నట్టు పెట్టారని. అందులో ఏం రాసుంది, ఈ కేసులన్నీ తేలాక అని ఉంది. ఈ లోపల ముందే మరి అట్లా చేయొద్దని కదా ఇతను అనేది, ఈ కేసులన్నీ తేలేదాకా అది అట్లా ఉంచమని, అది చెల్లికే ఇస్తాను, ఈ లోపు నీ దగ్గర పెట్టుకో, ఎందుకంటే డిటాచ్ అయిపోయింది కాబట్టి. అవును, ఈ కేసులన్నీ తేలాక ఇద్దామన్నారు.